హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం బ్లూటూత్ కంట్రోల్ కార్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. ఆర్డునో అయితే యూస్ చేసుకొని. సో అదే ఇది నేను ప్రీవియస్ వీడియోలో అడిగాను, చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. కాబట్టి ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కనెక్షన్స్ విషయాన్ని కానీ అండ్ మీరు దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ అయితే మనం ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే చూస్తాను వన్ బై వన్. ఫస్ట్ అయితే మనకు మెయిన్గా కావాల్సింది అయితే ఆర్డునో అనమాట. నేను ఆర్డునో యూనో R3 వర్షన్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇంకా మన మోటార్స్ కంట్రోల్ చేయడానికి మోటార్ డ్రైవర్ అయితే కావాలన్నమాట. సో మోటార్ డ్రైవర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. అండ్ దీనికి మెయిన్గా ఇంకోటి కావాల్సింది మనకి బ్లూటూత్ మాడ్యూల్ అయితే కావాలన్నమాట. నేను HC06 వర్షన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మనకి బేసిక్గా నార్మల్గా దొరికివి HC05 కూడా వర్క్ అవుతుంది, దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది కొంచెం లేటెస్ట్ వర్షన్ అనమాట, HC06 వర్షన్ ఇది. సో బ్లూటూత్ మాడ్యూల్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకి ఇంకా వివో మోటార్స్ 4 తీసుకున్నాను, దాంతోపాటు 4 టైర్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇంకా మనకి కనెక్ట్ చేసుకోవడానికి కొన్ని జంపర్ వైర్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇవి మనకి బేసిక్గా కావాల్సినవి. అండ్ నేను ఒక MDF షీట్ అయితే తీసుకొని దానికైతే గ్లూ అయితే వేసుకొని మన వివో మోటార్స్ ఉన్నాయి కదా వాటిని అయితే 4 అయితే స్టిక్ చేసుకుంటాను. మనం MDF షీట్కి అయితే మీరు చాసీ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నేను MDF షీట్ అయితే యూస్ చేసుకుంటున్నాను దీనికి. వన్స్ అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆర్డునో ఉంది కదా దానికైతే నేను డబుల్ సైడ్ టేప్ అయితే వేసుకొని మన MDF షీట్కి అయితే ఈ విధంగా స్టిక్ చేసుకుంటాను. అండ్ అలాగే ఇంకా మనకి మోటార్ డ్రైవర్ షీల్డ్ ఉంది కదా దాన్ని అయితే డైరెక్ట్గా మనం ఆర్డునో పైన అయితే పెట్టేయాలన్నమాట. సో ఆ విధంగా అయితే పెట్టేస్తున్నాను చూడొచ్చు. మోటార్స్కి వెళ్ళాలన్న వైర్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటిని ఏం చేస్తానంటే డైరెక్ట్గా పైకైతే ఇన్సర్ట్ చేసుకొని నేను డైరెక్ట్గా మన మోటార్ డ్రైవర్ కంట్రోలర్కి అయితే కనెక్ట్ చేసుకుంటాను. మనకి లెఫ్ట్ సైడ్లో టాప్ మోటార్ ఉంది చూస్తారు, అదైతే M1కి కనెక్ట్ చేసుకుంటాను. అండ్ దాని కింద ఉన్న బాటమ్ది M2కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. మనకి రైట్ సైడ్లో టాప్లో ఉన్నది M4కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ బాటంలో ఉన్నది M3కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ విధంగా నేను మోటార్స్ని అయితే డైరెక్ట్గా మన మోటార్ డ్రైవర్ షీల్డ్కి అయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకేం లేదనమాట, జస్ట్ మనం బ్లూటూత్ మాడ్యూల్కి కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి బ్లూటూత్ మాడ్యూల్ అయితే బేసిక్గా 4 పిన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు సరిగ్గా గమనించవచ్చు, ఇక్కడ మనకి 4 పిన్స్ అయితే ఉన్నాయి. అందులో 2 పిన్స్ వచ్చి మనకి పవర్ అయితే ఇవ్వాలన్నమాట, లైక్ VCC అండ్ గ్రౌండ్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ మోటార్ డ్రైవర్ షీట్లో గమనించారంటే మనకి ఇక్కడ +5 అండ్ గ్రౌండ్ అని చాలా పిన్స్ అయితే ఉన్నాయి చూసారు. అక్కడైతే మనం ఈ బ్లూటూత్ మాడ్యూల్కి అయితే పవర్ అయితే ఇవ్వాలన్నమాట. నేను చూడొచ్చు పాజిటివ్ అండ్ గ్రౌండ్ పిన్స్, ఆ 2 పిన్స్ని అయితే తీసుకొచ్చి మనం మోటార్ డ్రైవర్ షీట్లో 5 వోల్ట్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో దట్ మనకి బ్లూటూత్ మాడ్యూల్కి అయితే 5 వోల్ట్స్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకా బ్లూటూత్ మాడ్యూల్లో మనకి మిగిలింది 2 పిన్స్ మాత్రమే, అది RX అండ్ TX పిన్స్ అయితే ఉన్నాయి కదా. వాటిని అయితే మనం మోటార్ డ్రైవర్ షీల్డ్ని మనం ఆర్డునోకి అయితే కనెక్ట్ చేస్తాం కదా, ఆ పిన్స్ అన్ని మనకి ఇక్కడ పైన ఉంటాయి కాబట్టి మనకి డ్రైవర్ షీల్డ్లో ఈ ఎడ్జ్లో 0 అండ్ 1 ఉంది చూసారు, అక్కడైతే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది బేసిక్ కనెక్షన్స్ అయితే చాలా ఈజీ కనెక్షన్స్ అనమాట. అంటే ఏం లేవు, జస్ట్ మోటార్స్ కనెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే మనకి బ్లూటూత్కి పవర్ ఇవ్వాలి అండ్ మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తీసుకోవడానికి ఆ 2 పిన్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో అంతే, ఇంకా వేరే ఏం లేవు అనమాట కనెక్షన్స్ అయితే ఈ బ్లూటూత్ కార్లో. అండ్ దీని కోడ్ విషయానికి వస్తే నేను స్కెచ్ ఫైల్ అండ్ అలాగే ఈ బ్లూటూత్ని కంట్రోల్ చేయడానికి ఆండ్రాయిడ్ యాప్ ఫైల్ ఉంది చూసారు, వీటిలన్నింటినీ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. సో దట్ మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు డీటెయిల్డ్గా అయితే ఉంటుంది అనమాట. అందులో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, మీకు కనెక్షన్స్ కానీ స్కెచ్ ఫైల్ కానీ అండ్ ఈ యాప్ కానీ, సో ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది అనమాట డీటెయిల్డ్గా. వాళ్ళు నేను రెఫరెన్స్ తీసుకుని ఆ వెబ్సైట్ డైరెక్ట్గా మీకు ఇస్తాను. సో దట్ మీరు కూడా ఈజీగా అయితే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని పవర్ ఇవ్వడానికి అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి పవర్ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా USB దగ్గర పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దట్ మనకి డైరెక్ట్గా 5 వోల్ట్స్ అయితే నేను డ్రైవర్ షీల్డ్కి ఇన్పుట్లో అయితే ఇస్తున్నాను అనమాట. మనకి ఆర్డునో అండ్ బ్లూటూత్ మోడ్ అన్నిటికైతే పవర్ వెళ్తుంది అనమాట 5 వోల్ట్స్. సో దానికి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. మీరు 9 వోల్ట్ బ్యాటరీ కూడా యూజ్ చేయొచ్చు, అలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో వన్స్ ఆన్ చేసామంటే మనకి ఇక్కడ బ్లూటూత్లో బ్లింక్ అవుతుంది చూసారా, ఈ విధంగా బ్లింక్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే మీకు ఆ యాప్ ఉంటుంది చూసారా, ఆ యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. యాప్ అయితే ఓపెన్ చేసి మనకి బ్లూటూత్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్లో. వన్స్ ఆన్ చేసిన తర్వాత మీరు కనెక్టెడ్ డివైసెస్ అన్ని అక్కడ కనిపిస్తుంటుంది అనమాట. అక్కడ కనిపించే దగ్గర HC05 ఆర్ HC06 మీరు యూస్ చేసే వర్షన్ బట్టి అక్కడైతే ఆ మాడ్యూల్ అయితే కనిపిస్తుంటుంది. ఆ మాడ్యూల్ కానీ వన్స్ కనెక్ట్ చేసుకున్నారంటే మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఫస్ట్ టైం కనెక్ట్ చేసేటప్పుడు ఇది 4 zeros అని అయి ఉంటుంది, లేకుంటే 1 2 3 4 అని అయి ఉంటుంది అనమాట. సో 2 నెంబర్స్లో ఏదైనా ట్రై చేసి చూడండి, ఏదో ఒక నెంబర్కి అయితే కనెక్ట్ అయిపోద్ది. సో వన్స్ కనెక్ట్ అయ్యిందంటే మనం డైరెక్ట్గా మనం బ్లూటూత్ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈ కార్ని అయితే.
సో ఇప్పుడైతే నేను టెస్టింగ్ అయితే చూపిస్తాను చూడొచ్చు. నేనైతే బ్లూటూత్ మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసి నేను కంట్రోల్ చేస్తున్నాను కార్ని. మీరు చూడొచ్చు చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇది నా చైల్డ్హుడ్ ఫ్యాంటసీ అనమాట, ఈ వైర్లెస్గా కార్ని కంట్రోల్ చేయడం అలాంటివన్నీ. ఇంట్లో వాళ్ళైతే అప్పుడు తీసి ఇచ్చేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు మనమే తయారు చేసుకునేకి స్కోప్ అయితే ఉందన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు తయారు చేసుకుంటుంటే ఆ చైల్డ్హుడ్ ఫ్యాంటసీస్ అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. చూడొచ్చు చాలా బాగా రన్ అవుతుంది మీరు కార్ అయితే, మీరు సరిగ్గా గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది అనమాట. సో దీన్ని తయారు చేసినందుకైతే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. నేనైతే చాలాసేపు దీంతో ఆడుకుంటా ఉన్నాను అనమాట. లైక్ ఇల్లంతా తిప్పుతా ఉన్నాను దీన్ని బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసుకుంది. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు చాలా ఈజీగా ఒక బ్లూటూత్ కార్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇంతే గాయ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.